ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం రాజకీయాలే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు నిధులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు దాదాపు 38,595 కోట్ల అంచనాలతో కూడిన డిపిఆర్ ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన నేపథ్యంలో దీనికి తక్షణ ఆమోదం తెలపాలని సీఎం కోరనున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి పూర్తి నిధులు, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 20,000 కోట్ల భారీ సాయం కోరుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటితో పాటు ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఐటీఐఆర్, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి పెండింగ్ అంశాలపై ప్రధాని వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారాలకు సంబంధించి సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఏ అంశాలను ప్రధానంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? ఇవాళ హెచ్ఎస్ఎస్సీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ సంబంధించిన అంశాలతో పాటు కొన్ని ప్రాజెక్టులు కూడా టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్న తరఫు కూడా పూర్తి స్థాయిలో ఆయన కోరబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మెట్రో విస్తరణ సంబంధించిన అంశం కానీ, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు కానీ, పట్టణాభివృద్ధికి శాఖ సంబంధించిన దాంట్లో పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులపైన ఆయన కొన్ని కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్ వచ్చి మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించి, ఎందుకంటే ఇది నాగోల్ ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఒక ఫేజు, తర్వాత రాయదుర్గం శంషాబాద్కి సంబంధించినటువంటి మరొక ఫేజు, బోరబండ పటాన్ చెరువుకు సంబంధించినటువంటి మరొక ఫేజు, దాంతోపాటు ఈ జేబీఎస్ మేడ్చల్ వంటి కారిడార్లు శంకుస్థాపన కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే దాదాపు 50% వరకు కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు కాబట్టి ఇప్పటికే వాటికి సంబంధించిన అనుమతులు సంబంధించిన కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆ అనుమతులు తీసుకున్న తర్వాత ఈ ఆర్థిక సహాయం పైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మెయిన్ తుమ్మిడిహట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన ఎక్కువగా స్పష్టత కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మహారాష్ట్రకు సంబంధించిన అంతర్రాష్ట్ర అనుమతులు కూడా తీసుకోవాలి కాబట్టి వాటి మీద ఒక స్పష్టమైనటువంటి హామీ కోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు కేంద్ర జలశక్తి శాఖ సంబంధించిన క్లియరెన్స్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ గోదావరి నీటి వినియోగం పైన స్పష్టత, ఎందుకంటే ఇటు తెలంగాణ కానీ మహారాష్ట్ర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంకా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పూర్తిగా కేంద్ర జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని ఆయన పూర్తిగా మాకు క్లియర్ చేయండి అనేది కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ ఇవి కానీ రెడీ అయిందనుకో, ఈ పర్మిషన్లు వచ్చాయనుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపు సాగునీరుకి అలాగే త్రాగునీరుకి ఎటువంటి డోకా ఉండదు. సో అంత భారీ ప్రాజెక్టు కాబట్టి దీనికి సంబంధించిన అంశంలో ఎట్లాంటి ఎఫ్ఎల్ఆర్ వివాదాలు కానీ అనుమతుల ప్రక్రియ వల్ల ఏళ్ళగా ఇప్పటికే పెండింగ్లో ఉంది కాబట్టి వాటిపైన దృష్టి పెట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మెయిన్ వచ్చి ఈ హైదరాబాద్ రెండో ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ కాబట్టి దానికి సంబంధించిన పెట్టుబడులపైన కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందిస్తారన్న తరఫు కూడా కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక డిపిఆర్ కూడా వాళ్ళు రెడీ చేశారు. దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన పూర్తి నిధులు కూడా కోరే అవకాశం ఉంది. ఇటు మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు సంబంధించిన అంశంలో చాలా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన కేంద్రం నుంచి
నిధుల సహాయాన్ని కోరే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఇంకా రైల్వే కానీ ఎంఎంటీఎస్ సంబంధించిన విస్తరణలో చాలా వరకు ఉంది కాబట్టి వాటికి అనుమతులు దాంతోపాటు నిధులను కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారంతో మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైదరాబాద్కి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన తయారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఆయన భావిస్తున్నారు. దానికి ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. దాంతోపాటు ఈ వరంగల్ నిజామాబాద్ లాంటి నగరాలకు స్మార్ట్ సిటీ తరహా అదనపు నిధులు ఇస్తే ఆ నగరాలు కానీ పూర్తి స్థాయిలో డెవలప్ అయితే హైదరాబాద్ తలదన్నే రేంజ్లో కూడా అక్కడ కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కూడా దీన్ని కూడా ఆయన ప్రస్తావించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోదాలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో అక్కడ ఈ భేటీ జరగబోతుంది కాబట్టి రాజకీయ పరంగా చూసుకున్నా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా చాలా కీలక భేటీగా చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు 9,400 కోట్ల పైచులకు శంకుస్థాపనలు చేస్తున్నారు కాబట్టి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన కూడా ప్రస్తావిస్తూనే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా కేంద్ర సహకారం కోరాలని తరపు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ నరేంద్ర మోడీని ఇటు రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.